ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ పల్నాటి నాయకుల పౌరుషం సవాళ్ల పర్వంలోకి దిగింది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని తీవ్ర విమర్శలతో ప్రచారం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేరుతో ఎరపతినేని రాజకీయం చేస్తున్నారని కాసు విమర్శించగా, అది పార్టీతో సంబంధం లేకుండా సొంత నిధులతో చేస్తున్న పని అని ఎరపతినేని సమాధానమిచ్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలని పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పల్నాడులో నాయకుల మధ్య హోరాహోరీ సవాళ్లతో రాజకీయ వేడి పెరుగుతుంది. గురజాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిందేనని చెబుతూ ఎరపతినేని ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కాసు విమర్శించారు. ఈ విమర్శలకు ఎరపతినేని ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నికల్లో తాను గురజాల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాసు మహేష్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారా అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో దీని సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాను. ఇద్దరికి కట్టుబడి ఉందాం. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు దమ్ము, నాకు దమ్ము ఉందన్నా కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్మేంటి ఎప్పుడు తెలుస్తుంది. దీనికి కాసు కూడా ధీటుగా స్పందించారు. ఇప్పటికే ఓడిన ఎరపతినేని తనను రాజకీయ సన్యాసం తీసుకోమనటం హాస్యాస్పదమన్నారు. గతంలో ఎరపతినేని ఓడించాను, రేపు జరిగే ఎన్నికల్లో కూడా ఓడించి ఎమ్మెల్యే అయ్యి రాజకీయాల్లో ఉంటానన్నారు. ఓడిపోతే రాజకీయాలు చేయను అని వీడియో విడుదల చేశారు. మొత్తానికి గురజాల్లో పెరిగిన రాజకీయ వేడికి ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్న చర్చ మొదలైంది. ఎరపతినేని శ్రీనివాసరావు, నీకు సమాధానం దానికి గంటెందుకయ్యా బొచ్చు? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతా. నీ సవాలు గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది